గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇవాళ మనం బ్యాలెన్స్ షీట్కి సంబంధించి జీవిత బీమా సంస్థలు అనుసరించేటటువంటి షెడ్యూళ్లలో చూపించేటటువంటి అంశాల గురించి వివరించుకుందామండి. హెడ్డింగ్ పెట్టుకోండి. షెడ్యూల్ ఫార్మింగ్, schedules forming part of financial statements. Financial statements. ఆర్థిక నివేదికలలో అంతర్భాగమైన షెడ్యూళ్ళు. ఇక్కడ షెడ్యూల్ నెంబర్ 5 నుంచి మనం షెడ్యూల్ అనేటటువంటిది బ్యాలెన్స్ షీట్కి చూపించాలి అని చెప్పుకున్నాము. ఇక్కడ మనకి 3 షెడ్యూళ్ళు ప్రధానంగా అప్పులకు సంబంధించి ప్రధానంగా 5, 6, 7 షెడ్యూళ్ళు అప్పుల గురించి తెలియజేస్తాయి. మిగిలినటువంటి 8వ షెడ్యూల్ నుంచి మనకి 14వ షెడ్యూల్ వరకు ఆస్తుల గురించి తెలియజేస్తాయి అనుకున్నాము. అందులో మళ్ళీ 14వ షెడ్యూల్ వచ్చి ప్రస్తుత అప్పులుగా మనం తీసుకోవాలని చెప్పుకున్నాము. దాన్ని ఎన్నర కాలంలో చూపించుకోవాలని చెప్పుకున్నాము. సరే, ఈ షెడ్యూల్లో చూపబడేటటువంటి అంశాలు ఏమిటి అంటే, మొట్టమొదటిగా షెడ్యూల్ నెంబర్ 5 వచ్చి మూలధనము. ఇది ఎప్పుడు కూడా కామన్గానే ఇంతకుముందు మనం బ్యాంక్ అకౌంట్స్లో చేసినట్టుగానే ఇక్కడ కూడా సేమ్. ఒకటి ఆథరైజ్డ్ క్యాపిటల్, అధీకృత మూలధనము, అలాగే అండర్లైన్ చేసేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, చందా అయినటువంటి మూలధనము, ఇది కూడా అండర్లైన్ చేసేస్తాం మనం. నెక్స్ట్ ఆథరైజ్డ్ తర్వాత ఇష్యూడ్ క్యాపిటల్, ఇది కూడా అండర్లైన్ చేస్తాం. నెక్స్ట్ సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్, ఇది కూడా అండర్లైన్ చేసేస్తామండి. నెక్స్ట్ కాల్డ్ అప్ క్యాపిటల్, పిలిచినటువంటి మూలధనము. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఓన్లీ పెయిడ్ అప్ క్యాపిటల్నే మనం తీసుకోవాలండి. చెల్లించిన మూలధనం ఇది ఇన్నర కాలంలో వేసుకొని ఏదైనా మనకి లెక్కలో ఇఫ్ ఎనీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఆర్ గివెన్ ద ట్రయల్ బ్యాలెన్స్, దాన్ని ఇక్కడ తీసేయాలి. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్, ప్రాథమిక ఖర్చులు, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఇది తీసేసి ఇక్కడ ఔటర్ కాలంలో చూపించాలండి. ఇది టోటల్ నికరంగా ఉండేటటువంటి టోటల్ని మనం బ్యాలెన్స్ షీట్లో షెడ్యూల్ నెంబర్ 5 అని చెప్పి చూపించాలి. ఇక నెక్స్ట్ 2వ షెడ్యూల్ మనం చూసినట్లయితే షెడ్యూల్ నెంబర్ 6 రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, రిజర్వులు మరియు మిగుళ్ళు. దీంట్లో ఉజ్జాయింపుకి కొన్ని పాయింట్లు రాసుకుందామండి. లెక్క వచ్చినప్పుడు దాని గురించి ఏదైనా అందులో యాడ్ చేసుకుందరు. కానీ క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వు, క్యాపిటల్ రిడమ్షన్ రిజర్వ్, మూలధన విమోచన నిధి, జనరల్ రిజర్వ్, సాధారణ రిజర్వు, నెక్స్ట్
రీవాల్యుయేషన్ రిజర్వ్, పునర్మూల్యాంకన రిజర్వ్, అలాగే షేర్ ప్రీమియం, వాటా ప్రీమియం, షేర్ ప్రీమియం, అలాగే అదర్ రిజర్వ్స్, ఇతర రిజర్వులు. ఇక్కడ టోటల్ని చూపించండి. ఎక్కించండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 7. షెడ్యూల్ నెంబర్ 7, బారోయింగ్స్. ఎల్ఐసి సంస్థలు ఇచ్చేటటువంటి అప్పుల్ని మనం అడ్వాన్సులుగా చూపిస్తామండి. ఎల్ఐసి సంస్థలు బయట నుంచి తెచ్చుకునేటటువంటి అప్పుల్ని మనం ఇక్కడ బారోయింగ్స్గా తీసుకుంటాము. గుర్తుపెట్టుకోండి, సంస్థ కనుక అప్పులు చేసినట్లయితే దాన్ని మనం బారోయింగ్స్ అని షెడ్యూల్ నెంబర్ 7లో చూపించాలి. సాధారణంగా ఇక్కడ ఎక్కడి నుంచి తెచ్చుకుంటుంది, బ్యాంకులు కానీ, అలాగే డిబెంచర్స్ కానీ, డిబెంచర్స్ ఆర్ బాండ్స్, అలాగే బ్యాంక్స్, అలాగే ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అదర్స్. సో ఈ విధంగా ఇక్కడ ఏదో ఒక ఐటమ్ మనకి లెక్కలో ఇవ్వడం జరుగుతుందంటే దాన్ని మనం ఎల్ఐసి సంస్థలు తీసుకునేటటువంటి అప్పుల్ని, అంటే బయట వ్యక్తుల నుంచి ఎల్ఐసి సంస్థలు తీసుకునేటటువంటి అప్పుల్ని బారోయింగ్స్ అని చెప్పి షెడ్యూల్ నెంబర్ 7లో చూపించాలి. అదే ఎల్ఐసి సంస్థలు మన గృహ అవసరాల నిమిత్తం కానీ, లేకపోతే వ్యాపారాలకు కానీ మనకి ఇక్కడ అప్పులు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది అని మాట్లాడుకున్నాము. దానికి సంబంధించి ఏదైనా కనుక చేసినట్లయితే అది అడ్వాన్సులు అనేటటువంటి టాపిక్లో మనం షెడ్యూల్లో చూపించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇవి అప్పులకు సంబంధించినటువంటి షెడ్యూళ్ళు. మళ్ళీ నెక్స్ట్ మనకి ఆస్తులకు సంబంధించినటువంటి షెడ్యూల్ నెంబర్ 8. షెడ్యూల్ నెంబర్ 8, ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడులు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు. ఇందులో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, దీర్ఘకాలిక పెట్టుబడులు. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ in infrastructure, and social factor. Investments in infrastructure and social factor.
సాంఘిక రంగంలో సోషల్ సెక్టార్ అండ్ ఫ్యాక్టర్స్ కాదు, సెక్టార్స్ సాంఘిక రంగంలో మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు, నెక్స్ట్ అదర్స్, ఇతరాలు, అదర్స్. ఓకే, టోటల్ దీర్ఘకాలిక పెట్టుబడులు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషల్ సెక్టార్స్, ఆర్థిక సాంఘిక రంగంలో మరియు మౌలిక సదుపాయాలలో పెట్టుబడులు, అలాగే ఇతర పెట్టుబడులు. మనకి లెక్కలో ఉండేటటువంటి అంశాలను బట్టి ఇక్కడ చూపించడం చేస్తామండి. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 9. షెడ్యూల్ నెంబర్ 9. లోన్స్. ఇదే లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అండి. ఇక్కడ లోన్స్ అని రుణాలు, ఓకే. ఆన్ మార్ట్గేజ్ ప్రాపర్టీ, on mortgage property, అంటే తనఖా మీద వచ్చేటటువంటి రుణాలు కానివ్వండి, అలాగే ఆన్ షేర్స్, బాండ్స్, ఆన్ షేర్స్, బాండ్స్, ఎట్సెట్రా, దేనికి సంబంధించి హామీగా తీసుకునేటటువంటి రుణాలు కానివ్వండి, అలాగే లోన్స్ అగైనెస్ట్ పాలసీస్, పాలసీల హామీగా రుణాలు, అదర్స్, ఇతరాలు. సో ఇక్కడ టోటల్ వేస్తామండి. ఇక షెడ్యూల్ నెంబర్ 10, మీకు బ్యాంకు, ఎల్ఐసి రెండు కూడా షెడ్యూల్ నెంబర్ 10 మనకి ఫిక్స్డ్ అసెట్స్ గురించి తెలియజేస్తాయి. ఫిక్స్డ్ అసెట్స్. సో ఇక్కడ ఉజ్జాయింపుకు ఒక 2-3 ఐటమ్స్ రాసుకోండి, అలాగా మీకు ఐడియా ఉంటుంది కాబట్టి. ఫిక్స్డ్ అసెట్స్, సో బిల్డింగు మామూలుగా మనకి ప్రాసెస్ లెస్ డిప్రిషియేషన్, బ్రాకెట్లో లెస్ డిప్రిషియేషన్. అలాగే ఆఫీస్ ఎక్విప్మెంట్స్, ఆఫీస్ పరికరాలు, అలాగే ఇంకా ప్రిమిసెస్, ఆవరణలు, అదర్స్. ఇక్కడ చూపిస్తామండి దీంట్లో అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి. ఇంకా రాయాలంటే ఫర్నిచర్, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్స్ అని రాసేసాం అక్కడ. టోటల్
సో నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 11, షెడ్యూల్ నెంబర్ 11. ఇక్కడ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్సెస్, నగదు మరియు బ్యాంకు నిల్వలు, నగదు మరియు బ్యాంకు నిల్వలు. ఇక్కడ క్యాష్ ఇన్ హ్యాండ్, అలాగే డిపాజిట్స్ అకౌంట్, అకౌంట్స్ లైక్ ఇక్కడ కరెంట్ అకౌంట్స్, ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, టర్మ్ అకౌంట్స్ అన్నీ కూడా ఇందులో అంటే డిపాజిట్ అకౌంట్స్ అన్నాము. ఇక్కడ మనం ఇందులో చూపిస్తామండి టోటల్. ఇతర ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 12, షెడ్యూల్ నెంబర్ 12, అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్. అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్, అడ్వాన్సెస్ అండ్ అదర్ అసెట్స్లో మనకి ఇక్కడ అవుట్ స్టాండింగ్ ప్రీమియం, రావలసినటువంటి ప్రీమియమ్స్, ఇన్కమ్ accrued on investments, పెట్టుబడులపై రావలసినటువంటి ఆదాయాలు, అలాగే ఏజెంట్స్ బ్యాలెన్సెస్, ఏజెంట్ల నిల్వలు, అదర్స్ ఇతరాలు. ఓకే. నెక్స్ట్ షెడ్యూల్ నెంబర్ 13, కరెంట్ లయబిలిటీస్. కరెంట్ లయబిలిటీస్ దీంట్లో ఏజెంట్కి చెల్లించవలసినటువంటివి ఏజెంట్ బ్యాలెన్సెస్, నెక్స్ట్ బ్యాలెన్సెస్ టు balance due to other insurance companies, ఇతర బీమా కంపెనీల నుంచి రావాల్సిన మొత్తాలు. బ్యాలెన్స్ డ్యూ టు అదర్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఇతర బీమా కంపెనీల నుండి రావాల్సినటువంటి మొత్తాలు. ప్రీమియమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ప్రీమియమ్స్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్, ముందుగా వసూలైనటువంటి ప్రీమియము. ఇక్కడ వార్షికాల బకాయిలు, యాన్యుయిటీస్ డ్యూ
వార్షికాల బకాయిలు, అలాగే అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ చెల్లించవలసిన క్రైములు, క్లైమ్స్ ఎట్సెట్రా. ఇక లాస్ట్ షెడ్యూల్ నంబర్ 14, షెడ్యూల్ నెంబర్ 14 ప్రావిజన్స్. ప్రావిజన్, ఈ ప్రావిజన్లో మనకి ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్, ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు, ఫర్ ప్రపోజ్డ్ డివిడెండ్ ప్రతిపాదిత డివిడెంట్ కొరకు ఏర్పాటు, ప్రతిపాదిత డివిడెంట్ కొరకు ఏర్పాటు. నెక్స్ట్ అదర్స్, ఇక్కడ టోటల్. సో ఈ విధంగా జీవిత బీమా సంస్థలు ముగింపు స్థితి గురించి మనం లెక్క చేసేటప్పుడు ఇక్కడ మనకి రెవెన్యూ ఖాతా అండ్ ఆస్తప్పుల పట్టి ఆధారంగా తయారు చేసుకుంటాయని చెప్పుకున్నాం. ఇక్కడ రెవెన్యూ ఖాతా అనేటటువంటిది లాభ నష్టాల ఖాతాని పోలి ఉంటుందని, ఇందులో ఆ ఆదాయాలకి సంబంధించి అలాగే జీవిత బీమా సంస్థల నిర్వహణపరమైనటువంటి వ్యయాలకు సంబంధించి ఇక్కడ చూపిస్తామని చెప్పుకున్నాము. ఇందులో 1 నుంచి 4 షెడ్యూళ్ళు మనకి రెవెన్యూ ఖాతా గురించి తెలియజేస్తాయి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రెవెన్యూ ఖాతా ద్వారా వచ్చేటటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో, అంటే ఆదాయాల్లోంచి వ్యయాలను తీసివేయగా వచ్చేటటువంటి మొత్తం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ లాభంగా పరిగణించవు, మిగులుగా ఏర్పాటు చేసుకుంటాయి. ఆ మిగులు నుంచి ఇక్కడ కూడా ఏ వాటి మీద వాటిని వినియోగించడం జరిగింది, ఆ మిగులు అనేటటువంటి కార్యక్రమం కూడా ఇక్కడ చేయాలి. కాబట్టి అప్రోప్రియేషన్స్ అనేటటువంటి పేరుతోటి జీవిత బీమా సంస్థలు ఆ మిగుల్లోంచి ఏదైనా రిజర్వులు కానీ లేదా ప్రభుత్వం ఏదైనా సూచించినటువంటి నిబంధనలకు అనుగుణంగా ఏదైనా మొత్తాన్ని బదిలీ చేసినటువంటి సందర్భంలో కానీ ఇక్కడ వేసివేయగా ఇంకా మిగిలి ఉండేటటువంటి మొత్తాన్ని మనం సర్ప్లస్ అమౌంట్గా మనకి అది తీసుకోవడం అనేది జరుగుతుంది. అది జీవిత బీమా నిధిగా మనం చూపిస్తామండి, కరెంట్ ఇయర్ ఫండ్గా. ఇక ఈ జీవిత బీమా నిధి ఇందులో ఉండేటటువంటి మిగుల ఆధారంగా మనం సంస్థ యొక్క యథార్థ స్థితిని తెలియజేయడం కోసం ఎల్ఐసీలు ఆస్తప్పుల పట్టిని తయారు చేస్తాయండి. ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వారు రూపొందించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఫార్మెట్లోనే ఈ ఆస్తప్పుల పట్టిని కూడా ఇవి తయారు చేయాలి అని చెప్పుకున్నాము. ఇందులో మనకి 1 నుంచి గుర్తుపెట్టుకోండి, 1 నుంచి 4 షెడ్యూళ్ళు రెవెన్యూ ఖాతా అండి. ఇక 5 నుంచి 14 షెడ్యూళ్ళు మనకి ఇక్కడ ఆస్తప్పుల పట్టిని తెలియజేస్తాయి. అంటే మీరు బ్యాంక్ అకౌంట్స్ చూస్తే 1 నుంచి 12 షెడ్యూళ్ళు బ్యాలెన్స్ షీటు, 11 నుంచి 16 షెడ్యూళ్ళు, అంటే మొత్తం బ్యాంక్ లెక్కలు 16 షెడ్యూళ్ళు ఉన్నాయి. ఎల్ఐసి లెక్కలు 14 షెడ్యూళ్ళు ఉన్నాయి. కానీ మీరు లెక్కలు చేసేటప్పుడు ఏ విధమైనటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసం ఒక పేపర్ మీద ఖచ్చితంగా మీరు రాసుకుని తీరవలసిందే, ఇంకా అంతకు మించి మార్గం ఏమీ లేదు. సో బ్యాంక్ అకౌంట్స్ చేస్తున్నాడు 13వ షెడ్యూల్ ఏంటి, 1వ షెడ్యూల్ ఏంటి, 5వ షెడ్యూల్ ఏంటి, 6వది, ఇలాగా రోజు కూడా 1కి 2 సార్లు మనం చేసుకోండి. అలాగే ఎల్ఐసి సంస్థల్లో లెక్కలు చేసేటప్పుడు కూడా వీటికి సంబంధించిన షెడ్యూల్ని కూడా 5 నుంచి 14 షెడ్యూళ్ళు ఆస్తప్పుల పట్టి గురించి తెలియజేస్తాయి. అందులో 5 నుంచి 7 షెడ్యూళ్ళు, 5, 6, 7 షెడ్యూళ్ళు అప్పుల గురించి తెలియజేస్తే మిగిలినటువంటి 8 నుంచి 14 షెడ్యూళ్ళు, ఇందులో మళ్ళీ 13, 14 షెడ్యూళ్ళు మళ్ళీ కరెంట్ లైబిలిటీకి సంబంధించినటువంటి విషయాన్ని తెలియజేస్తాయి. సో మీరు లెక్క చేసేటప్పుడు చాలా మైండ్లో ముందుగా దృష్టి పెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు అన్నమాట ఇది. అంతేగాని మీరు ఒకేలాగా ఉంటుంది సేమ్ ఆ షెడ్యూల్ దీనికి దీని షెడ్యూల్ దానికి వేసేయద్దండి. అనవసరంగా మార్కులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితి మీకు ఏర్పడుతుంది. కారణం ఏంటంటే మేము పేపర్లు దిద్దుతూ చూస్తూ ఉంటాం కాబట్టి ఒకదాని షెడ్యూల్ ఇంకో దానికి రాసేస్తూ ఆ పేపర్లో మాకు కనబడుతూ ఉంటాయి. అందుకోసం
అది కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి కొంచెం రెగ్యులర్గా ఈ అకౌంటింగ్ని చూసినట్లయితే మీరు అటువంటి సమస్య నుంచి బయటపడగలరు. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, మనకి 10వ షెడ్యూల్ బ్యాంకులో కానీ ఇక్కడ కూడా ఒకేలా ఉంటుంది. స్థిరాస్తుల గురించే చెప్తాము. అంటే మనం ఏమనుకుంటామంటే సేమ్ అనమాట, ఇది కూడా ఒకటే, 2 సర్వీస్ ఆర్గనైజేషన్ కదా అని మనం ఆ లెక్కలు చేసేయడానికి ముందుకు వచ్చేస్తూ ఉంటాం. కాబట్టి 1కి 2 సార్లు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఒక వైట్ పేపర్ మీద ఈ షెడ్యూల్ గురించి ప్రాక్టీస్ చేయండి. రోజు చూడడం వల్ల మనకి ఈ సమస్య నుండి బయటపడగలుగుతాము. అంతేగాని ఏమాత్రం కన్ఫ్యూజ్ అయిపోయి మీరు ఏమాత్రం చేసిన అనవసరంగా మార్కులు రాసేయపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే మనకు ఉండేటటువంటి ప్రాబ్లం యొక్క వెయిటే 10 మార్క్స్ అండి. అందుకోసం దాంట్లో మీరు ఇలాగ ఏదైనా మిస్టేక్ చేస్తే మినిమం 4 మార్కులు ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి తీసేస్తారండి. అందుకోసం మీరు ఖచ్చితంగా ఇక్కడ జాగ్రత్త వహించవలసిందని తెలియజేస్తున్నాను. ఇక ఈ షెడ్యూల్ అన్నీ కూడా ఇవాళ చూడండి. రేపు క్లాసులో మనం ఇక్కడ ఈ షెడ్యూల్కి సంబంధించి లేదా రెవెన్యూ ఖాతాకు సంబంధించి ఏదైనా సర్దుబాట్లలో అంశాలు వచ్చినప్పుడు ఆ సర్దుబాటుకు సంబంధించినటువంటి వివరణని అక్కడ చెప్పుకుంటూ మనం లెక్కలు చేసినట్లయితే కొంచెం మీకు కూడా సొల్యూషన్ అనేది ఈజీగా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను మీకు అడ్జస్ట్మెంట్లు చెప్పట్లేదు. కన్సర్న్ ప్రాబ్లంలోనే మన బ్యాంక్ అకౌంట్స్లో చెప్పినట్టుగానే ఇక్కడ కూడా చెప్పుకుందామండి. ఓకే, ఇవాళ అంతా షెడ్యూల్ చూడండి. రేపు క్లాసులో రెవెన్యూ అకౌంట్ మీద అలాగే బ్యాలెన్స్ షీట్ మీద ప్రాబ్లమ్స్ చూద్దామండి. థ్యాంక్ యూ.